కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్. కర్నూలును వైసీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తామంటున్న ఇంతియాజ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ నామినేషన్ వేయడం జరిగింది. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు మాజీ ఐఏఎస్గా ఉండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు, ఎలా అనిపిస్తుంది? నేను పుట్టిన జిల్లాకు నాకు సేవ చేయడానికి సువర్ణ అవకాశం అందించారు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. కర్నూలు నగరంలోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతటా వై నాట్ 175 అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 175/175లో కర్నూలు మనకు ఈ నగరం ఒకటే కాదు, కర్నూలు జిల్లాయే కాదు, మొత్తం రాష్ట్రం అంతటా మరి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతా ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళ సహకారం ఎలా ఉంది మీకు? ఇద్దరు కూడా మనకు సిట్టింగ్ ఎమ్మెల్యే మనకు హఫీజ్ ఖాన్ గారు, ఇటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు, వాళ్ళు పూర్తి స్థాయిలో వారి సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే మనకు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో, ఒకవైపు అహ్మద్ అలీ ఖాన్ గారు కానివ్వండి, ఇంకోవైపు తెరనేకల్ సురేందర్ రెడ్డి గారు కానివ్వండి, మనకు మిగతా నాయకులు మనకు వైఎస్ఆర్సీపీ ఉన్న పార్టీలో అందరూ కూడా చక్కటి సహకారం, రాజా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ కూడా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు ఈరోజు మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీ ఇప్పుడు వర్గాలు లేవు, మనకు ఎటువంటి ఇది లేకుండా ముందుకెళ్తున్నాం. ఒకటే వర్గం, జగనన్న వర్గము, ఒకే వర్గం, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా, దీంతో ముందుకెళ్తున్నాం. కర్నూలు నగరం ఎక్కడా అభివృద్ధి కాలేదు, కేవలం సంక్షేమ పథకాలని కొన్ని ఇచ్చి దాదాపు ఇంకా 50% ఎక్కడా అందలేదనేది మీ ప్రత్యర్థి టీజీ భరత్ ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అభివృద్ధి కర్నూలులో సుమారు 700 కోట్ల రూపాయలతో జరిగింది ఈ 3-4 సంవత్సరాలు కర్నూలు మున్సిపాలిటీలోనే. మరి ఇదంతా అభివృద్ధి, దీంతోపాటు ఎన్ని సంక్షేమ పథకాలు. సో చాలా చక్కటి మనకు పరిపాలన అందించిన ఈ గవర్నమెంట్ మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. మళ్ళీ మా జగనన్నే సీఎం అవుతారు. ఈరోజు ఒక పేదరికంలో పిల్లవాడు మనకు మంచి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, మంచి నాడు నేడులో స్కూల్స్ చాలా బాగున్నాయి. ఆ స్కూల్ దగ్గరకు పోతే, మా ఊర్లోనే ఉన్న స్కూల్, పక్కనే కోడమూరులో ఉన్న స్కూల్ పోతే నాకు మళ్ళీ టైం మిషన్లో వెళ్ళిపోయి పాతగా నేను చిన్న కుర్రాడిలాగా ఎందుకు కాకూడదు, మళ్ళీ స్కూల్కి పోతే బాగుండేది అనిపిస్తూ ఉంది. అంటే అంత చక్కటి స్కూల్స్ నిర్మించారు. అలాగే ఒక పేద పిల్లవాడు ఈరోజు అమెరికాకి వెళ్తే చదువుకోవడానికి వాడికి 50 లక్షల ఫీజు ఉంటే 50 లక్షలు గవర్నమెంట్ కడతా ఉంది, ₹1 కోటి అంటే ₹1 కోటి కడతా ఉంది. అంటే పేద పిల్లలు చదవకూడదా? పేద పిల్లలు అమెరికాలో చదవకూడదా చెప్పండి? అలా చదివించే అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. పెద్దరికం మనకు పెద్దవాళ్ళకు కాదు, పేదవాళ్ళకు చేసే ప్రభుత్వము ఈ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మనకు ఎక్కడ లేని, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్, సిక్ వెల్ఫేర్ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఏర్పాటు చేశారు. ఇక్కడ మా క్రిస్టియన్ మైనారిటీస్కి ఎన్నో పాస్టర్స్కు హానరోరియం ఇచ్చిన ఒకే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మన గవర్నమెంట్. మరి పవిత్రమైన జెరూసలేం యాత్రకు వెళ్ళే వాళ్ళకి సబ్సిడీ అందిస్తూ ఉంది. అలాగే ముస్లిం మైనారిటీస్కి 4% రిజర్వేషన్కి కట్టుబడి ఉంది. అదే అటువైపు చూస్తే మనకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మేము రాగానే నెక్స్ట్ డే 4% రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు. కర్నూలు అసెంబ్లీకి సంబంధించి ఈసారి ఖచ్చితంగా వైసీపీ జెండా మూడవసారి ముచ్చటగా ఎగరేస్తుంది. కర్నూలు నగర అభివృద్ధి కోసం ప్రత్యేక అజెండా రూపొందించడం జరిగింది. మాజీ ఐఏఎస్గా ఉన్నటువంటి తాను మొత్తం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి వైసీపీ జెండా ఎగరేస్తామని కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్ చెబుతున్న పరిస్థితి. ఇది కర్నూలు అసెంబ్లీకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు.